గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మనం నిన్నటి రోజున డిస్కస్ చేసాం, ఏపీలో ఉన్నటువంటి పెన్షన్స్ రిలేటెడ్. సో మనకి రైట్ నౌ ఏంటంటే ఎలక్షన్ కోడ్ రన్ అవటం మూలంగా కొన్ని పెన్షన్స్ డోర్ టు డోర్ అయితే డెలివరీ జరిగినాయి. సైమల్టేనియస్లీగా కొంతమందికి డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఒక అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే కొంతమంది అకౌంట్స్ హోల్డ్ అయ్యాయి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ ఏదైనా ఇన్యాక్టివ్లో ఉన్నా, లేదా బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉన్నా, లేదంటే ఎన్పిసిఐ లింక్ కాకపోయినా కొంతమంది అమౌంట్స్ అయితే ఫెయిల్ అయినాయి. సో అలాంటి వాళ్ళు కంగారు అయితే పడొద్దు. సో వాళ్ళకైతే మళ్ళీ మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు బై హ్యాండ్ డోర్ టు డోర్ అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే త్రూ సచివాలయం త్రూ మీకు అవి అమౌంట్ అయితే చెందుతాయి, అంటే మీకు చేరతాయి అనమాట. సో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి చాలామంది బ్యాంక్ అకౌంట్స్ వాడరు, అంటే లైక్ పెద్ద పని ఉండదు అనమాట. సో ఏదో పెన్షన్ బై హ్యాండ్ వస్తుంది, సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఆ నెల అయితే గడిపేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, బట్ మీకు అందరికీ తెలుసు బ్యాంకులో ఏంటంటే కొన్ని మినిమం ఛార్జెస్, అదేవిధంగా కొన్ని ఫీజు, కొన్ని పెనాల్టీస్ అయితే ఉంటాయి రిగార్డింగ్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా యూజ్ చేయకపోతే. ఓకే, యూజ్ చేయకపోయినా లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్రూ మనం అవి ఫాలో కాకపోయినా మనకి కొంచెం ఛార్జెస్ అయితే వేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క అకౌంట్లో జీరో ఉంది లేదా మైనస్ బ్యాలెన్స్ ఉంది, వన్స్ మనకి క్రెడిట్ అయిందంటే ఆటోమేటికల్గా మైనస్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది, అంటే మైనస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది డెబిట్ అయ్యి రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక జీవో అయితే పాస్ చేయడం అయితే జరిగింది. సో రిగార్డింగ్ ఎలాంటి ఛార్జెస్ అవన్నీ కటింగ్స్ లేకుండా ఎవరికైతే ఈ పెన్షన్ అయితే డిస్పర్స్ అయిన అమౌంట్ అది వాళ్ళకి కంప్లీట్ అమౌంట్ అయితే వాళ్ళ బై హ్యాండ్ అయితే ఇచ్చేసేయండి అని చెప్పేసి ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఛార్జెస్ అవేమి కూడా మీరు కట్ చేయకుండా అమౌంట్ అయితే ఇవ్వండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఓకే, సో సైమల్టేనియస్లీగా మీకు ఎవరికైతే ఈ యొక్క డీబీటీ ఫెయిల్ అయిందో వాళ్ళు ఒకసారి, అంటే మీకు అకౌంట్లో క్రియేట్ అవ్వలేదు, వాళ్ళు ఒకసారి మీరు మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి కలవండి. సో వాళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే అమౌంట్ అయితే మీకు బై హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది అండి ఈరోజు మీతో డిస్కస్ చేయవలసిన ఈ యొక్క టాపిక్ గురించి అయితే మీతో డిస్కస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రైస్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సైమల్టేనియస్లీగా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరేలా యొక్క వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.